40 స్పీడ్లో మెయింటైన్ చేసుకుంటా మనం వెళ్ళిపోవచ్చు. ఇట్లా ఎక్కువ ప్రెజర్ అయితే ఉండదు. లూజ్ చేసుకున్న తర్వాత బైక్కి కావాల్సిన క్రూజ్ కంట్రోల్. నా హ్యాండ్ ఏంటంటే ఇక్కడ పెయిన్ అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ అయితే స్విమ్మింగ్ పూల్ ఉంది అనమాట. Sounds good. ఈ బండి కొంటా కానీ మెయింటైన్ చేయడం కష్టం రా బాబు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నితిన్, మీరు చూసిన నితిన్ సాయి బ్లాగ్స్. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. సో ఈరోజు చిన్న వ్లాగ్ అనమాట. నా రైడింగ్ పర్పస్ కోసం ఒక చిన్న ప్రోడక్ట్ అయితే కొన్నాను అనమాట. చాలా అంటే చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ అది. సో మీలో ఎవరైనా బైకర్స్ ఉంటే మీకు ఇది తెలిసి ఉండొచ్చు నాకు తెలిసి. సో అది అన్బాక్సింగ్ చేస్తాను. అమెజాన్ నుంచి ఒక 2 days బ్యాక్ అయితే వచ్చింది. అందుకే ఈరోజు వ్లాగ్ అయితే తీస్తున్నాను. అన్బాక్సింగ్ చేయడానికి మంచి ప్లేస్ వచ్చేసి మనకి ఆత్మకూరులో ఉండే ప్లాస్టిక్ పార్కే. దాని మించి ఇంకా ఏది లేదు. సో తెలుసు కదా, నేను ఒక్కనే వెళ్ళాను. యాడికైనా వెళ్తేనే మా ఫ్రెండ్స్తోనే వెళ్తాను అనమాట. సో అందుకని ఈరోజు నాయబ్ వచ్చినాడు ఊరికి. వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. హే హాయ్ బ్రో. వీళ్ళందరూ మన జిమ్లో పరిచయం అయ్యారు. అప్పట్లో పెద్ద బాడీ బిల్డర్ని, ఇప్పుడు మొత్తం పోయి ఫ్యామిలీ ప్యాక్ వచ్చింది మళ్ళీ. జిమ్కి వెళ్ళిపోయా నేను. చూడు వెళ్తున్నాను. XXL ఉండేది లూజ్ అయిపోయింది ఇప్పుడు. సతీష్ కూడా అని మనోడు ఒకడు ఉన్నాడు, మన కుర్రోడే. ఎరగ తీసేస్తాడు జిమ్. ఇప్పుడు మనం నాయబోలి దగ్గరికి అయితే వచ్చేసాం. సో వీడికి ఫోన్ చేస్తే వీడెప్పుడుకి వస్తాడో ఏందో. త్వరగా తీయాలి. కింద నా రావా రా త్వరగా. నేను పోయి బన్నీని తీసుకొస్తా, త్వరగా లేట్ చేయ మాకు. సో ఈ మధ్యనే మన ఫ్రెండ్స్ అయితే పాండిచేరికి వెళ్ళినారు. సో సాయి తెలుసు కదా. సో వాడైతే పాండిచేరికి వెళ్ళాడనమాట. నిన్నే వచ్చాడు. వాడు ఇప్పుడు ఇంట్లో ఉన్నాడో లేదో ఒకసారి కనుక్కుందాం. ఒకేసారి కలిసేసి వెళ్ళిపోతే బాగుంటుంది. ఎత్తితే మంచోడు, లేదంటే యాదవ్ నాయాలు అంతే. ఎత్తాడు. హలో ఏడా బయటకు వస్తావా? సరే నేను ఇంటి బయట ఉన్నా. సరే అయితే బాయ్. పాండిచేరికి అయితే వెళ్ళాడనమాట. సో ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చాడు. దెబ్బకి ఫీవర్ అయితే వచ్చేసిందంట. ఇంకా బెడ్ రెస్ట్ ఇంకా ఈరోజంతా. ఆత్మకూరులో ఇప్పుడిప్పుడే అన్ని గొంతులు తెలుస్తున్నాయి మనోళ్ళ వల్ల. ఏడాడే ఉంటున్నాయి ఇల్లులు అన్నీ. స్టార్టింగ్లో ఈ సందులు పేర్లు తెలియదు, ఈ సందులు ఏడన్నా తెలియదు, ఏవి తెలీదు. ఇప్పుడిప్పుడు అన్నీ తెలిసిపోతా ఉన్నాయి. పుట్టినప్పటి నుంచి ఈ ఊళ్ళో తిరుగుతున్నా, కానీ మా ఊరి గురించి ఏం తెలియదు నాకు. బన్నీ అని చెప్పేసి ఒక బేవకు ఫోడు. హాయ్ బ్రో, హాయ్ చెప్పాడు చూడు వాడే. హాయ్ ఎక్కువ వెళ్దాం. ఇందాక అడక తింటున్నా చెప్పింది మా నాన్న. త్వరగా పో. ఈరోజు అయితే క్లైమేట్ చాలా అంటే చాలా కూల్గా ఉంది. గాలి అయితే భయంకరంగా వస్తుంది. గాలి అయితే ఏదో తేడాగా ఇది. వర్షం పడితే అంతే, కరెక్ట్ టైం మనం బయటికి వెళ్తున్నాం. వర్షం పడితే మాత్రం కేలికతం, దుకాన్ బంద్. సరే పడుకో, ఏముందిలే ఇంకా. హాయ్ ఎక్కడ? ప్లాస్టిక్ పార్కులు అక్కడ. ప్లాస్టిక్ పార్కు ఆడ నెల్లూరు పాలెం సైడు ఆడికి. సో ఇప్పుడు మన సబ్స్క్రైబర్ అనమాట. హాయ్. సో లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా ప్లాస్టిక్ పార్క్లోకి వెళ్దాం. అన్నదిగా. హాయ్. ఫైనల్ అయితే మన గ్యాంగ్ అయితే వచ్చేసింది. ఒకప్పుడు ఈ బిల్డింగ్ ఉంది కదా, సో ఇక్కడ హౌస్ అయితే ఉంది కదా. సో దీని బ్యాక్ సైడ్ అయితే స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. నా చిన్నప్పుడు ఎక్కువ ఇక్కడికి వచ్చి మనం స్విమ్మింగ్ చేసేవాడిని. ఓ షిట్, బా బా బా.
ఎట్ట పడింది లేదా నాయన నాయన అట్ట పడుతుంది ఒక్కసారి కదా. రాళ్ళ వల్ల బరువు వల్ల పక్కకు వచ్చేస్తుంటుంది లారీ, ఒకసారిగా మొత్తం బ్రేక్ అయిపోయింది అంతా. ఈ లారీలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా పోవాలా, ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలీదు. ఎటో డ్రైవర్కి వాళ్ళకి ఏం కావాలంటుంది. సో జస్ట్ లారీ ఏంటంటే పైన స్టోన్స్ పెట్టున్నారు కదా, సో ఆ బరువుకి సైడ్ కింద పడిపోయింది ఒకసారిగా. ఏమైందా? టైర్ పంచర్, అది వెనకాల గాలి తగ్గిపోయింది. మేము అటు చూసుకోకుండా ఇక్కడికి వచ్చి ఆగినాం పెట్రోల్ బంక్ దగ్గర, నెల్లూరుపాలెం దగ్గర. ఇక్కడ చూస్తే ఇక్కడ లేదు. అన్న గాలి పట్టించుకురాను, పంచర్ చూపించుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడ కరెక్ట్గా దగ్గర ఉన్న వాటర్ బాటిల్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఎక్కడ కరెక్ట్గా? ఇప్పుడు మనం నెల్లూరుపాలెం దగ్గర పెట్రోల్ బంక్ అంటే చూడు, అక్కడ నుంచి ఇప్పుడు నెల్లూరుపాలెంకి వస్తున్నాం వాటర్ బాటిల్ తీసుకునేదానికి. పిచ్చే టైమింగ్ మంది అసలు. పరిగెత్తి వచ్చేసాం, కానీ ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. సో నాయపోలు బండి అయితే పంచర్ అయితే అయిందనమాట. సో అందుకని వాళ్ళైతే నెల్లూరుపాలెంలో అయితే ఆగిపోయారు. సో ఈరోజు అన్బాక్సింగ్ చేసే ప్రోడక్ట్ అయితే ఇదే. సో దిస్ ఇస్ ద గ్యాడ్జెట్ అనమాట. సో బ్రేకర్స్ కోసం అయితే దిస్ ఇస్ ద బెస్ట్. సో అన్బాక్సింగ్ ఓపెన్ చేయకముందే మన వాళ్ళు వచ్చేసారు. ఏమైంది బండి పంచరా లేదా గాలిపోయిందా? ఏమైంది ఇందాక బండి పంచరా? దీనికి పంచర్ ఎట్టయిద్దిరా? నేనా వాడలేదండి బండి, అట్ట పక్కన పెట్టేశారా? నాగార్జున తోలింది. ఇదిగో ఇలానే జరుగుతుంది ఫ్రెండ్స్తో బయటకు వస్తే. అన్బాక్సింగ్ అని వస్తే మా ఫ్రెండ్స్తో పెద్ద యుద్ధమే జరిగేలా ఉంది. చూడండి మీరు ఏం జరుగుతుందో. మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలియదు. సో ఆత్మకూరు వండాలకి ఈ ప్లేస్ ఎక్కడుందో తెలిస్తే కామెంట్ చేయండి. అరే ఎదవా, దానైతే గెలగతావా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సైజు పెరిగిన బొర్ర పెరగల నీకు. తమాషా కాదు, తగలద్ది పిచ్చినాయలా. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? మనుషుల మాన ముగాలరా మీరు. అలా నువ్వు ఎందుకన్నా చెప్పులు మారుస్తావు మర్చిపోయి. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారితో పుట్టినోడా. గోల్డెన్ చెప్పులు రయ్యి. అన్న చెప్పులు ఎప్పుడు మారుస్తావు? నా చిన్నప్పటి నుంచి వాడుతున్నావు అయ్యి. అయ్యి నాది చిన్నప్పుడు జ్ఞాపకాలు చెప్పులు అయ్యి, అందుకే అట్టే వాడుతున్నా. భావరక్షణ 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 ఇటు అంటున్నావు ఏంట్రా? భావరక్షణ. సో ఇప్పుడు మీరు చూసిన ఈ ప్లేస్ వచ్చేసి ప్లాస్టిక్ పార్క్ రాపులకు వస్తే. సో ఇది ఒక ఆఫ్ రోడ్ టైప్ అయితే ఉందన్నమాట. సో చూసుకోండి ఎట్లా ఉందో. ఇన్ని సర్కిల్ వేసుకుంటే ఆఫ్ రోడ్ వస్తుంది, జింగి 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 అని వెళ్ళిపోవచ్చుట. సో గైస్ ఇదే నిన్న చెప్పొచ్చిన బైక్ గ్యాడ్జెట్ అనమాట. సో దీని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో నేను ఆల్మోస్ట్ ఏదైనా అన్బాక్స్ చేసిన ప్రతిసారి ఈ ప్లాస్టిక్ పార్క్ వచ్చి అన్బాక్సింగ్ అయితే చేశాను. సో ఇది చిన్న ప్రోడక్ట్ అయినా బైక్ విషయానికి వస్తే ఇది పెద్ద ప్రోడక్ట్ అనమాట. సో అన్బాక్సింగ్ అయితే చేసేద్దానండి దగ్గర. సో గైస్ ఇందాక ఫోన్లో బ్లాక్ చేద్దాం అనుకున్నా, కానీ మైక్ అడాప్టర్ అయితే ఇరిగిపోయింది అనమాట. మనోడు చేసిన పనికి ముష్టి నాయలు. మరి చెప్పులు రా. గోల్డెన్ చెప్పులు. సో ఎనివే మన ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేసే టైం అయితే వచ్చేసింది. సో ప్రోడక్ట్ గారు గ్యాడ్జెట్ అని అనొచ్చు. సో 5 minutes later. రాట్లేదా? సో మన బైక్ గ్యాడ్జెట్ అయితే అన్బాక్సింగ్ Mission failed. We'll get them next time. సో ఇదే బైక్ గ్యాడ్జెట్ అనమాట. సో ఇది చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్ అనమాట. సో అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఇదే బైక్కి కావాల్సిన క్రూజ్ కంట్రోల్.
దీని ప్రైస్ పైన 999 ఉంది, కానీ అంత సీన్ లేదులే. ఇది 600 దాకా వచ్చి 600 అయితే పడుతుంది. ఇది మీరు ఆన్లైన్లో చెక్ చేసి ఇంకా తక్కువలో కూడా దొరుకుతాయి, 500 400లో అయితే ఉంటాయి. సో మీరు వాటిని బై చేసుకోవచ్చు. నేను ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి మంచి చూద్దామని బై చేశాను అనమాట. ఇది ఐటమ్స్ అయితే ఏం వచ్చో చూపిస్తాను. సో ఈ 2 రబ్బర్లు అయితే వచ్చాయన్నమాట. గ్రాబ్ రీల్కి అయితే ఇక్కడ పెడతారనమాట రౌండ్గా. సో రౌండ్ పెట్టి ఇది అటాచ్ చేస్తారు. ఫిట్టింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సో మెయిన్ రీజన్ వచ్చేసి లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు మన హ్యాండ్ ఎక్కువ ఎక్సలేటర్ మీద ఉంటుంది కాబట్టి మనం రేస్ చేసే ఎక్కువ లాంగ్ రైడ్ వెళ్తూ ఉంటాం కాబట్టి మన హ్యాండ్ ఏంటంటే ఇక్కడ పెయిన్ అయితే వస్తుందన్నమాట. సో అందుకని ఆ పెయిన్ తగ్గించడానికే ఈ క్రూజ్ కంట్రోల్ అనమాట. సో దీన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. సో ఈ క్రూజ్ కంట్రోల్ వచ్చేసి ఏ బైక్ అయినా, ఎనీ బైక్, స్కూటీ బైక్, ఏ బైక్ అయినా మనం ఇదైతే ఫిట్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎలా ఫిట్ చేయాలో చూపిస్తాను. సో దీనిపైన ఒక స్క్రూ అయితే వేసారనమాట అడ్జస్ట్ చేసుకోవడానికి. సో మనం లూజ్ చేసుకున్న తర్వాత ఇలా ఈ బండికి అయితే ఫిట్ చేసుకోవాలి. ఇక టైట్ చేసేసుకోవాలి. ఇంకా మొత్తం కొంచెం మరీ హెవీగా చేసామంటే ఒక యాంగిల్ ఆగిపోద్ది అనమాట. ఇంకా స్టక్ అయిపోయి ఇంకా డైరెక్ట్గా దేనో లారీనో గుద్దేస్తాం పోయి. సో మినిమం ఇది తిరుగుతుంది కదా, సో ఇట్లా తిరిగేలాగా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా హెవీ అయితే కొంచెం లూజ్ చేసుకోండి. స్టార్ట్ చేసి చూపిస్తాను. సో ఇది ఎలా యూజ్ అవుతుందో చూపిస్తాను చూడండి. సో ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 80 స్పీడ్లో పోతున్నాం. 80 స్పీడ్లో పోయినప్పుడు దీన్ని మనం కొంచెం ఫ్రంట్ సైడ్కి అయితే పంపిస్తే ఇది ఆ పొజిషన్లో అయితే లాక్ అయిపోద్ది. మనం ఇప్పుడు 80 స్పీడ్లోనే మనం కంటిన్యూగా వెళ్ళిపోద్ది అనమాట. సో మనకి హ్యాండ్ మీద ఎక్కువ ప్రెషర్ అయితే ఉండదన్నమాట. సో మామూలు నార్మల్గా ఇటు పెట్టుకుని స్టైల్గా వెళ్ళిపోవచ్చు అనమాట లాంగ్ రైడ్స్ ఎక్కడికైనా. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఇది మరీ టైట్ చేసుకోవాలి, టైట్ చేస్తే మాత్రం ఇంకా రాదనమాట. ఇది స్టక్ అయిపోయినప్పుడు మనం ఏం చేయలేము, డైరెక్ట్గా దేని గుద్దేస్తే స్మాష్ అయిపోతాం. సో అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి ఈ క్రూజ్ కంట్రోల్తో మాత్రం. సో ఒక్కసారి అలవాటు అయితే ఇంక ఈజీ అనమాట. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూపిస్తాను ఎలా వర్క్ అవుతుందని. సో ఇది ఎలా యూజ్ అవుతుందో చూపిస్తాను చూడండి, మీకే అర్థమవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 40 స్పీడ్లో ఉన్నాను. 40 స్పీడ్లో అప్పుడు ఇది అడ్జస్ట్ చేసేది అనుకోండి, అంతే. ఇక్కడితో ఇది స్పీడ్ అయితే లాక్ అయిపోద్ది. మనం హ్యాండ్ ఫ్రీగా వదిలేసి వెళ్ళిపోవచ్చు అనమాట. మన హ్యాండ్కి అయితే ఎలాంటి భారం అయితే ప్రెషర్ అయితే ఉండదు. సో ఆటోమేటిక్గా అదే ఒక కంట్రోల్. ఇది అప్పుడు 50 మీద లాక్ చేసాను కాబట్టి 50 మీదనే వెళ్తుంది అనమాట ఎంత లాంగ్ అయినా. మనం ఒకవేళ సడన్గా ఏదైనా అడ్డం వచ్చి ఆపాలనుకుంటే మాత్రం కొంచెం లైట్గా ముందర కంటే చాలు లాక్ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో భారం అయితే ఏ పని అవసరం ఉండదు. మళ్ళీ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 40 స్పీడ్లో పోతున్నాను అనుకోండి. సో ఇప్పుడు 40 స్పీడ్లో ఉంది. 40 స్పీడ్లో ఉన్నప్పుడు మనం దీన్ని లాక్ చేసేసాం ఇక్కడ. సో చూసారా అక్కడ లాక్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేను హ్యాండ్ అయితే ఎక్సలేటర్ మీద అయితే చేయి అయితే తీసేసాను. సో ఇదే 40 స్పీడ్లో మెయింటైన్ చేసుకుంటా మనం వెళ్ళిపోవచ్చు ఇట్లా. అప్పుడు మనకి హ్యాండ్ మీద ఎక్కువ ప్రెషర్ అయితే ఉండదు. ఇప్పుడు సడన్గా ఇట్లా స్పీడ్ బ్రేకర్స్ అవి వచ్చాయి, అప్పుడు ఏం చేయాలంటే ఇది లాక్ ఎలా అన్లాక్ చేయాలంటే లాక్లో ఉంది కదా. సో జస్ట్ సింపుల్గా ఇట్లా హ్యాండిల్ నుంచి కొంచెం ఫ్రంట్కి స్పీడ్ తగ్గిస్తారు కదా, అట్లా అంటే చాలు లాక్ అయితే ఓపెన్ అయిపోద్ది అనమాట. సో చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం ట్రై చేస్తే ఇంకా మీకు అలవాటు అయిపోద్ది. సో స్టార్టింగ్లో నాకు వచ్చేది కాదు, ఇంకా పోను అలవాటు అయింది అనమాట. ఇది గైస్ చూసారా ఎలా ఉందో. ఎలాంటి లాంగ్ రైడ్స్కి వెళ్ళా ఇది ఒక బెస్ట్ గ్యాడ్జెట్ అని చెప్పొచ్చు. సో ఈ గ్యాడ్జెట్ కోసం నేను చాలా నుంచి వెయిట్ చేశాను, బుక్ చేయాలా వద్దా కొంచెం భయం వేసింది అనమాట. సో క్రూజ్ కంట్రోల్ మనకు అలవాట్లేదు కాబట్టి సో అందుకని వెయిట్ చేశాను. సో ఈరోజు అయితే కొనేసాను, ఎలా వర్క్ అవుతుందో అర్థమైంది. సో ఇది ఒక చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్ అనమాట. మనం ఒక స్పీడ్లో మెయింటైన్ చేసుకొని మన తమ్ముతో కొంచెం ఫ్రంట్ కంటే చాలు ఆ స్పీడ్లో లాక్ అయిపోద్ది. ఇది జస్ట్ సింపుల్ అనమాట. సో ఎక్కువ బారుగా పెట్టకూడదు. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ లాక్ కూడా ఎక్కువ టైట్ చేయకండి. ఒకవేళ టైట్ చేసి ఫ్రంట్గా నేను అనుకో స్టక్ అయిపోద్ది, ఇంకా డైరెక్ట్ స్మాష్ వెళ్ళి
సో అది గైస్ చూసారా, చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్ అనమాట ఇది. లాంగ్ రైడ్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా నేను సజెస్ట్ అయితే చేస్తాను అనమాట. చూసా. సో చెప్పడం మర్చిపోయింది, నాకు వచ్చేటప్పుడు చూసారు కదా యాక్సిడెంట్ అయింది లారీ అయితే. సో పైన హెవీ లోడ్ వల్ల ఈ రాయిలు ఉన్నాయి స్టోన్స్, హెవీ లోడ్ వల్ల సైడ్కి వచ్చింది, పక్కన టైర్ వల్ల కింద పడిపోయినట్లా. ముందర టైర్ చూడ ఎట్ట ఇరిగిపోయిందో. అదే నాయన్న. సో ఇలాగైతే మన క్రూజ్ కంట్రోల్ అయితే యూస్ఫుల్ అవుతుంది. సో చూసారు కదా క్రూజ్ కంట్రోల్ ఎలా యూజ్ అవుతుందో మీకు చెప్పాను కదా. ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఇక్కడితో మన వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. చూసారు కదా ఈరోజు వీడియో వచ్చేసి వీకెండ్ రైడ్ లాగా మా ఫ్రెండ్స్ అయితే బయటకు అయితే వచ్చానమాట. సో నెక్స్ట్ వచ్చేసి మన క్రూజ్ కంట్రోల్ని అన్బాక్స్ చేసి మీకు ఎలా యూజ్ అవుతుందో కూడా చూపించాను. సో ఇక్కడితో మన వీడియోతో ఏం చేస్తున్నాను. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా షేర్ అయితే చేసింది, అండ్ బైకర్స్ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ అయితే చేసింది. ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ అవుతుంది అందరికీ. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్. ఓకేనా? ప్రెసెంట్ అయితే మన నాయప్ అయితే బండి వెళ్తున్నాడు. చూసుకుంటే ఎలా వర్క్ అవుతుందో టెస్ట్ చేస్తున్నాను అనమాట. నేనేదో అనుకున్నా కానీ ఈ ప్రోడక్ట్ చాలా మంచిదే. నేను ఫస్ట్ టైం తోలింది RTR 310. దానికైతే ఒరిజినల్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, సపరేట్ బటన్. నేను చాలామంది రివ్యూస్ చూశాను యూట్యూబ్లో, ఇలా ఈ ప్రోడక్ట్ ఉంది, క్రూజ్ కంట్రోలింగ్ వాడచ్చు లాంగ్ రైడ్కి అని చెప్పి. కాకపోతే మొత్తానికి రియల్ ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. ఇది నిజంగా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్, లాంగ్ రైడ్స్ చాలా యూజ్ అవుతుంది. నేను ఫస్ట్ ఫేక్ అనుకున్నా, ఒరిజినల్ దానికి ఈ ప్రోడక్ట్కి చాలా తేడా ఉంటుందని. ఇప్పుడు ఇంతసేపు నేను తోలాను దగ్గరగా 80 దాకా. ఇప్పుడు చూడండి అన్లాక్ చేస్తున్నాను. చూడండి ఎంత ఈజీగా అన్లాక్ చేశాను, ఇంత ఈజీగా ఇంతసేపు లాంగ్ రైడ్ చేశాను. మొత్తానికి ఈ ప్రోడక్ట్లో చాలా అయితే యూజ్ ఉంది. లాంగ్ రైడ్స్కి అయితే హెవీగా యూజ్ అవుతుంది, రిస్ట్ పెయిన్ రాకుండా. నిజంగా వర్త్ వర్మ వర్త్. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ షేక్ నాయబ్ భాష.